अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया दधतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुदब्धिः कवलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव। श्री हरितीर्थ अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वयि अरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यामित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। मुनिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం 5వ రోజులో ప్రవేశించాం. శ్రావణ మాస కార్యక్రమంలో మనం విష్ణు పురాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కోపం వహిస్తే ఎటువంటి నష్టం, కోపం తగ్గించుకుంటే ఎటువంటి లాభం అని నిన్న తెలుసుకున్నాం. మనం అద్భుతమైనటువంటి మహర్షి పులస్త్యుడు వచ్చి మరి మంచి వరాన్ని ఇచ్చిపోయాడు. ఎటువంటి వరం అంటే నీకు మీ తాతగారు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా ఉంటాయి. నీ బుద్ధిలో సందేహం లేకుండా ఉంటుంది. స్మృతిం యాతం, నీకు స్మరణకు వస్తుంది అని చెప్పాడు. మైత్రేయుడు చాలా ఆనందపడిపోయాడు. మంచి విషయం చెప్పా, జీవితానికి ఉపయోగపడేటటువంటిది అని చెప్పి పరాశర మహర్షిని నమస్కారం చేసి మరి ఎంతో కృతజ్ఞత తెలిపాడు. ఆ తర్వాత విష్ణో సకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస్య జగచ్చ సహ. ఈ జగత్తు విష్ణుదేవుని యొక్క సంకల్పమని, దాని ద్వారా ఏర్పడిందని మరి
చెప్పారు మీరు. ఆయన భగవంతుడికి సంకల్పం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈ సమస్త జగత్తంతా కూడా ఆయనే కదా. అప్పుడు మైత్రేయుని మాటలు విన్నటువంటి పరాశరుడు సంసారం నుండి పూర్తిగా తరింపజేసేటటువంటి విధానం మనస్సుకు రాగా ఉత్తమమైనటువంటి విష్ణు సంబంధమైనటువంటి పురాణాన్ని స్మరించి మైత్రేయుని చేత అధ్యయనం చేయించాడు. ఆ పురాణం చెప్పేవారికి తత్వార్థాన్ని కలిగిస్తుంది. ఆ పురాణమే విష్ణు పురాణం. ఈ విష్ణు స్తుతి చేయబడింది. అది అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ శ్లోకం వస్తుంది. మీరు ఎప్పుడైనా వినుంటారు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. విష్ణవే ప్రభవిష్ణవే అని కూడా ఉంది. పాఠాంతరం రెండు ఉన్నాయి. అవికారాయ భగవంతుడు ఎటువంటి వాడు? ఎటువంటి వికారములు లేనటువంటి వాడు. ఇక మన మనస్సుకు ఎన్ని వికారాలు ఉన్నాయి అందరికీ తెలుసు. ఈ శరీరానికి ఎన్ని వికారాలు ఉన్నాయి అందరికీ తెలుసు. వాళ్ళ దాకా వస్తే తెలియదు అనుకోండి. వాళ్ళ దాకా వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తాయి ఈ శరీరానికి ఎన్ని వికారాలు ఉన్నాయి. ఏమి అన్నీ ఉన్నాయి. ఇంకా ఎటువంటి వాడైనా శుద్ధాయ శుద్ధమైనటువంటి వాడు, నిత్యాయ ఎప్పుడూ ఉండేటటువంటి వాడు, ఒకరోజు ఉండి ఒకరోజు పోయేటటువంటి వాడు కాదు. ఈ శరీరం ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోతుంది. పరమాత్మనే సదైక రూపరూపాయ సత్ అనేటటువంటి ఒక స్వరూపం సమస్తాన్ని ఎప్పుడూ జయించగలిగినటువంటి వాడు. కాబట్టి సర్వజిష్ణువు అన్నింటినీ జయింప సామర్థ్యం కలిగినటువంటి వాడు, సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి వాడు. అటువంటి విష్ణు భగవానునికి నమస్కారం చేస్తున్నా అని పరాశరుడు ప్రారంభిస్తున్నాడు. ఇంకా నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ వాసుదేవాయ తారాయ సర్గస్థిత్యంతకారిణే. హిరణ్యగర్భ రూపంలో ఉండి సృష్టి చేసేటటువంటి వాడు విష్ణు పరమాత్మ. హరి రూపంలో స్థిరకారుడై ఉండేటటువంటి వాడై, శంకర రూపంలో ఉండి లయకారం చేసేటటువంటి వాడై, తరింపజేసి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాసుదేవ పరమాత్మకు నమస్కారం. అనేకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అవ్యక్త వ్యక్తభూతాయ విష్ణవే ముక్తిహేతవే. అవ్యక్త రూపంగా మనకి ఇదంతా కనిపిస్తున్నది. అంటే వ్యక్తంగా ఇదంతా కూడా చెట్లు, దోమలు, కొండలు, మనుషులు ఎన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇదంతా వ్యక్తం. దీంట్లో అవ్యక్త రూపంగా ఉన్నాడు. అంటే మనకు కనిపించటంలే, కానీ మనం ఇలా ఉన్నామంటే మన చేతులు, కాళ్ళు, కళ్ళు పనిచేస్తున్నాయంటే
దీంట్లో ఏదో ఒక శక్తి ఉన్నది. దాన్ని ఎప్పుడైనా చూసినావా? అదే అవ్యక్తం. ఏంటి అది కనిపించేది కాదు, కానీ ఉన్నది అనేటటువంటి స్ఫురణ మాత్రం అందరికీ ఉంటుంది. ఉంటుందా లేదా? అట్లా ఉండేటటువంటి వాడు. ఇప్పుడు అక్కడ ఒక జంతువు పడిపోయిందనుకో, అది కదిలితే దాంట్లో జీవుడు ఉన్నట్టు, కదలకపోతే లేనట్టు కదా. అట్లా అయితే మనం దేని ద్వారా తెలుసుకుంటున్నాము? అటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ అంటే ఈ శరీరం కదిలితే ఉన్నది అనుకుంటున్నాం, అట్లాగే ఈ కళ్ళు చూస్తే ఉన్నది అనుకుంటున్నాం, మన మనస్సు పనిచేస్తే ఉన్నది అనుకుంటున్నాం, మన బుద్ధి పనిచేస్తే ఉన్నది అనుకుంటున్నాం. లేకపోతే ఆయన అవ్యక్తం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. నన్ను ఏమనుకుంటున్నారంటే అందరూ అందరిలాగే వచ్చి శరీరం ధరించి ఇక్కడ తిరుగుతున్నాడు అని సామాన్య వ్యక్తిగా భావిస్తున్నారు అని అనుకుంటున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంత మమ భూత మహేశ్వరం. నేను ఈ సమస్త ప్రాణులన్నింటికీ భూత మహేశ్వరుణ్ణి అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారయ్యా అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా సర్గ స్థితి వినాశానాం జగతోస్య జగన్మయ. ఈ జగత్తుకి సృష్టి స్థితి వినాశాలకు మూలమైనటువంటి వాడు జగన్మయుడు. లోపల బయట అంతటా వ్యాపించి ఉండేటటువంటి వాడు పరమాత్మ. అటువంటి విష్ణుదేవునికి నమస్కారం. ఎవరంటున్నారు? పరాశర మహర్షి. మరి మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పబోతూ ఇలా అన్నాడు. ఆధారభూతం విశ్వస్యాపనీయాం సమనీయసాం ప్రణమ్య సర్వభూతస్థం అచ్యుతం పురుషోత్తమం జ్ఞానస్వరూపమత్యంతం నిర్మలం పరమాత్మ తమేవార్ధస్వరూపేణ భ్రాంతి దర్శనతః స్థితం విశ్వం గ్రస్నిం విశ్వస్య స్థితౌ వా సర్గే తథా ప్రభుం ప్రణమ్య జగతామీశ మజమక్షరమవ్యయం. ఈ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు, అణువు కంటే అనుస్వరూపుడు, సర్వప్రాణి హృదయాంతరాల్లో నిండి ఉండేటటువంటి వాడు, నాశనం లేనివాడు, సమస్త భూతకోటికి ఉత్తముడై పురుషోత్తముడైన వానికి నమస్కరించి జ్ఞానమే స్వరూపమైన వాడు, తత్వనిర్ణయ ప్రకారం మిక్కిలి నిర్మలుడైనటువంటి వాడు, వ్యావహారికమైనటువంటి కాలరూపంలో గ్రసించేవాడు, విశ్వాన్ని సృష్టించడంలో పోషించడంలో సర్వత్రా స్వతంత్రుడైనటువంటి వాడు. అట్టి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. ఈ నమస్కరించి ఆయన సృష్టి క్రమం చెప్తున్నాడు. ఎట్లా ఈ సృష్టి ప్రారంభమైంది? అపక్షయ వినాశాభ్యాం పరిణామాధిజన్మతః వర్జితః శక్యతే వక్తుం యా సదాస్తితి కేవలం. అపక్షయం అంటే క్షీణించడం, వినాశం అంటే నశించడం, పరిణామం అంటే మార్పు, బుద్ధి మరి వృద్ధి, జన్మ పుట్టుక అనేటటువంటి వికారాలు
లేనటువంటి వాడు పరమాత్మ. ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళము మనం. ఈ శరీరానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనికంటే అతీతమైన ఆ పరమాత్మకు నమస్కారం. సర్వత్రాసౌ సమస్తంచ వసత్యత్రేతి వయ్యతః తతస్స వాసుదేవేతి తద్వద్భిః పటిపథ్యతే. వాసుదేవుడని ఎవరినంటారు అంటే అంతటా తాను, అంతా తనయందు ఉండడమే వాసుదేవ అనేటటువంటి శబ్దానికి అర్థం. అది విద్వాంసుల చేత అట్లా చెప్పబడింది. తద్బ్రహ్మ పరమం నిత్యం అజం అక్షయమవ్యయం ఏకస్వరూపంచ సదా హేయా భావాచ్చ నిర్మలం. ఆయన పరమం, నిర్మలం, నిత్యం, అజం, అక్షయం, అవ్యయం, ఎల్లప్పుడూ ఏకస్వరూపం, హేయరహితం, కాన అది నిర్మలమైంది. చూడండి, పరమం, నిత్యం. నిత్యం అంటే ఆయన నిత్యము ఉండేవాడు, మనము ఎప్పుడు ఉండేవాళ్ళము కాదు. ఇది ఆయనకు తేడా. అజం, ఆయన పుట్టుక లేనివాడు, మనము పుట్టుక ఉండేవాళ్ళం. అక్షయం, ఆయన నశించినటువంటి వాడు, మనము నశించేటటువంటి వాళ్ళం. అవ్యయం, ఆయన వ్యయం కానటువంటి వాడు, మనము వ్యయమయ్యేటటువంటి వాళ్ళం. ఇట్లా ఉండేటటువంటి స్వరూపం భగవంతుడిది. ఈ శరీరము తద్భిన్నమైనటువంటిది కాబట్టి అదే పరబ్రహ్మం. పరస్య బ్రహ్మణో రూపం పురుషః ప్రథమం ద్విజ వ్యక్తా వ్యక్తే తదైవాన్యే రూపే కాలస్తదాపరం. ఓ మైత్రేయ మహర్షి, పరబ్రహ్మం యొక్క మొదటి రూపం పురుషుడు. అలాగే వ్యక్తం, అవ్యక్తం దాని యొక్క అన్య రూపాలు. కాలమే పరమరూపం. అది వ్యక్తము, అవ్యక్తము, కాలము ఏది పరమమై శుద్ధమై భాషిస్తుందో అదే విష్ణు పదమని చెప్తారు. ఏమి కాబట్టి ప్రధానం అంటే అవ్యక్తము, వ్యక్తము, పురుషుడు, కాలము, ఈ భాగంతో, ఈ విభాగంతో కూడుకున్నటువంటి రూపాలే జగత్తు. సృష్టి, స్థితి, లయం. కాబట్టి వ్యక్తమైనటువంటిది విష్ణువే, అవ్యక్తము విష్ణువే. ఏమి పురుషుడు విష్ణువే, కాలము విష్ణువే. ఈ విధంగా 4 రూపాలు ధరించడం విష్ణువుకి ఒక క్రీడ, ఒక ఆట. మైత్రేయ, అవ్యక్తం కారణం యత్ తత్ ప్రధానం ఋషిసత్తమైః ప్రోచ్యతే ప్రకృతి సూక్ష్మాత్ నిత్యం సదసదాత్మకం. ఇది సత్తు అసత్తుతో కూడినటువంటిది మనకు కనిపిస్తుంది. ఎలాగా? సత్తు అంటే ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నామా లేమా? ఉన్నాము కదా. అందరికీ లోపల ఉన్నాము అనేటటువంటి స్ఫురణ అందరికీ ఉంది. అయితే ఏ రూపకంగా ఉన్నారు తెలీదు. ఈ శరీరంతో ఉన్నారు, శరీరంతో ఉన్నాం. అయితే శరీరమే మీరు ఉంటే శరీరం ఎప్పుడు ఉండాలి కదా. ఎవరికన్నా ఉంటుందా శరీరము? మరి మీరు ఉన్నారా లేదా? అంటే శరీరం ఉన్నదా, మీరు ఉన్నారా? ఏది ఉన్నది చెప్పండి. ఏది ఉన్నది అంటే శరీరం ఉంటేనే తాను ఉన్నాను అనుకుంటాడు వాడు.
అయితే శరీరం లేకపోయినా తాను ఉంటాడు. అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటిది. కాబట్టి అందుకే ఆయన పగలు లేదు, రాత్రి లేదు, నింగి లేదు, నేల లేదు, చీకటి లేదు, వెలుతురు లేదు, శ్రోత్రాది ఇంద్రియాలు లేవు, బుద్ధి గోచరం కానిది ఒక్కటే ఉంది. అదే ప్రధానమైనటువంటిది పరబ్రహ్మం. అర్థమైందా? కాబట్టి నిరుపాధికమైనటువంటి విష్ణు స్వరూపం ప్రధానం. పురుషుడు అనేవాడు విష్ణువు యొక్క మరో రూపం. కాబట్టి ప్రళయకాలంలో విడదీయబడుతుంది. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ శరీరంతో విడదీయబడుతుంది. కాబట్టి సంయోగ వియోగ హేతువైనటువంటిదే రూపాంతరమైనటువంటిదే కాలం. కాలం అంటే సమయం. ఇప్పుడు ఎవరన్నా పోతే మనం ఏమంటాం? కాలం చెందాడు అంటాం. అవునా? అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు కాలం అంటే మృత్యువా లేకపోతే సమయమా? సమయాన్ని బట్టి. అది ఆ భగవంతుడికి 2 రూపాలు ఉన్నాయంట. కాబట్టి ప్రధానం పురుషం చాపి ప్రవిశ్యాత్మేచ్ఛయా హరి క్షోభయామాస సంప్రాప్తే సర్గకాలే వ్యయావ్యయౌ. చాలా సత్తగా చెప్తున్నాడు. అటువంటి పరబ్రహ్మము జగన్మయమైనటువంటిది. ఈ జగత్తంతటా వ్యాపించి ఉన్నటువంటిది. సర్వగః అంతటా ఉన్నటువంటిది. సర్వభూతేశః అన్ని ప్రాణుల యందు నిండి ఉన్నటువంటిది. అంతేకాదు సర్వాత్మ పరమేశ్వరః. కాబట్టి అన్ని రూపాల్లో ఉండి మరి ఆయన ప్రాదుర్భవిస్తున్నాడు, మళ్ళీ లయం పొందుతున్నాడు. లయం పొందుతున్నాడంటే శరీరములు లయం పొందుతాయి, కానీ ఆయన ఎక్కడికి పోడు. ఇప్పుడు అందుకే పరమాత్మకు మనకు ఒక వస్తువు మనం తయారు చేయాలంటే మనకు ఒక వస్తువు కావాలి. మనం ఇప్పుడు గుడ్డ తయారు చేయాలి, మనకేం కావాలి? దారం కావాలి. దారం తయారు చేయాలంటే దూది కావాలి కదా. ఇప్పుడు కుండ తయారు చేయాలంటే మట్టి కావాలి. తర్వాత నగలు తయారు చేయాలంటే బంగారం కావాలి. ఇట్లా మరి ఈ శరీరాలు తయారు చేయాలంటే ఏం కావాలా? పంచభూతములు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరివి అవి? అదే చెప్తున్నాడు ఇప్పుడు భగవంతుడు. ఇట్లా అయితే ఈ ఘటపటాదులు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతం కాదు. మనం తయారు చేయాలంటే, అదే భగవంతుడు తయారు చేయాలంటే ఈ పంచభూతములతో ఇవి తయారైనాయి, కానీ ఆయనకేం అవసరం లేదు. అర్థమైందా? ఏ వస్తువు అవసరం లేదు. దానికి సుందరమైనటువంటి ఉపమానం చెప్పారు మన శాస్త్రాల్లో. ఇప్పుడు ఏదో నాభిసృజతే గృహతే చా. ఇప్పుడు సాలెపురుగు ఉంటుంది. సాలెపురుగు అది దారం అల్లుతూ ఉంటుంది. ఎంత దారమైనా అల్లుతుంది కదా. అది ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టుకున్నదా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు దానికి. దాని లోపల నుంచే వచ్చింది. మనం ఏదన్నా చేయాలంటే ఒక వస్తువు ఆసరా కావాలి. భగవంతుడికి ఏదన్నా వస్తువు చేయాలంటే ఏం అవసరం లేదు. ఆయనకు సంకల్ప మాత్రం చేతనే. అట్లాగే ఏదోర్ననాభి ఆ సాలెపురుగు ఎట్లాగైతే తెచ్చుకొని అల్లుతుందో తన లోపల నుంచి, అట్లాగే భగవంతుడంతా ఇదంతా సృష్టిస్తాట. ఆయనకి ఏ వస్తువు అవసరం లేదు. అయితే మాయ ప్రకృతికి మాత్రం కావాలి. ఏమి
అందుకని ప్రకృతి మాయకు ఈ పంచభూతములు అవసరమైనవి. ఏమి ఈ భూత సృష్టి చేయాలంటే పంచభూతములు. పంచభూతములు అంటే ఏమిటి? భూతం అంటే ఏదన్నా అనుకుంటారు కదా, అవి కాదు. పంచభూతములు అంటే భూమి 1, నీరు 2, అగ్ని 3, వాయువు 4, ఆకాశం 5. ఇవి లేకుండా మన శరీరం ఉత్పత్తి కాదు. ఏమి మన శరీరం ఉత్పత్తి కావాలంటే ఈ 5 అవసరం. ఈ 5తోనే మళ్ళీ మనం తిన్నటువంటి ఆహారం చేత ఈ శరీరం వృద్ధి పొందుతుంది. ఆ అన్నంతోనే క్షీణిస్తుంది, ఆ అన్నంతోనే మార్పులు చెందుతుంది, ఆ అన్నంతోనే వాడు ప్రాణాలు కూడా వదులుతాడు. అంటే ఏ పదార్థం అయితే మన ఈ శరీరాన్ని పెంచి పోషించిందో కొన్ని రోజులు అయిన తర్వాత అవే పదార్థాలు మన శరీరాన్ని మార్పులకు గురి చేస్తాయి. ఇప్పుడు ఎక్కువ అన్నం తిన్నాడు అనుకోండి, వాడికి అరగలేదు, ఏమైపోయింది? పాయిజన్ అయిపోయింది. అదే అన్నం పాయిజన్ అయిపోయింది. ఎట్లయిపోయింది? ఆ అన్నమే మనల్ని పోషించింది కదా, మరి ఆ అన్నమే పాయిజన్ అయిపోయిందంటే ఏంది విషయం? ఆ పాయిజన్తోనే ఈ శరీరం కాస్త. కాబట్టి అందుకే వేదంలో చెప్పింది, ఏ అన్నం చేత నువ్వు సృష్టింపబడ్డావో ఆ అన్నమే నిన్ను గ్రసిస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు పంచభూతములు ఎలా సృష్టింపబడ్డాయో చెప్తున్నారు. తామసాహంకారం వల్ల శబ్ద తన్మాత్ర కలిగింది. శబ్ద తన్మాత్ర వల్ల ఆకాశం ఏర్పడింది. ఇప్పుడు మనకు శబ్దం వినబడాలంటే ఏముండాలా? చెవు ఉండాలా. చెవు దగ్గరికి ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీ దగ్గర దాకా వచ్చింది, మీ చెవిలో పడింది. అది ఎట్లా పడింది? ఎవరన్నా చూసారా? ఏమన్నా తీగలు ఉన్నాయా? ఎవరు? ఏం తీగలు ఉన్నాయి చెప్పండి. దానికి చెప్పారు అంటే మన దాంట్లో శబ్ద తరంగములు. నేను మాట్లాడుతుంటే ఒక తరంగం వచ్చి అది మీ చెవి దాకా వస్తే మీ చెవిలో అది ఆ తరంగం కొడితే అప్పుడు మీ బుద్ధి దాన్ని క్యాచ్ చేసి అది మనకు అర్థమయ్యేటట్టు చేస్తుందట. నేను మాట్లాడడం ఏంటి, మీ దగ్గరికి రావడం ఏంటి, మీరు మీ చెవిలో పడ్డం ఏంటి, మీరు వెంటనే దాన్ని అర్థం చేసుకోవడం ఏంటి, కొన్ని సెకండ్లు కూడా కాదు, చాలా తక్కువ సమయంలో ఇవన్నీ జరిగిపోతాయి కదా. అయితే ఆ తరంగములు ఏముంటే వస్తాయి అది నేను అడిగేది. ఆకాశం ఉంటే వస్తాయి, లేకపోతే రావు. అర్థమైందా? ఇప్పుడు ఆకాశం ఉందా లేదా? ఇక్కడ ఉందా? అది లేని చోటు ఎక్కడా లేదు. ఇది ఎవరి మహత్వము? ఎవరు సృష్టించాడు? మనం ఏమైనా సృష్టించామా? ఇది ఎవ్వరికీ తగలదు. అది తగులుతుందా? ఎప్పుడన్నా తగిలిందా? అంత పెద్ద విమానాలు పోతాయి, ఎవరైనా ఏదన్నా అడ్డొస్తే పడిపోతాయి, కానీ అక్కడ అడ్డేమీ లేదు.
కానీ ఆకాశం అంత సూక్ష్మమైంది కాబట్టి శబ్దగుణకం ఆకాశం అని చెప్పింది. ఇది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాలన్నీ ఈ పురాణంలో చెప్పబడుతున్నాయి. ఇప్పుడు దాంట్లోకి పోతే మనకు అర్థం కాదు, ఇక్కడ మనకు సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఆకాశస్తు వికుర్వాణః స్పర్శమాత్రం సజర్జః బలవానభయ దువాయుస్తస్య స్పర్శో గుణోమతః. మరి ఆకాశం విశేషంగా అది శబ్దతన్మాత్ర. శబ్దం రాగానే మనకు ఏమిటి స్పర్శ జ్ఞానం కలిగింది. ఇప్పుడు చెప్పండి, చిన్నప్పుడు ఆడుకునేది మేము, ఎవరన్నా అట్లా పరాగ్గా ఉంటే వాడి చెవిలోకి వెళ్ళి కొయ్య అని వాడికి దాంట్లో శబ్దం, ఒక విధమైనటువంటి శబ్దం వస్తుందా రాదా? ఇప్పుడు ఏదన్నా పడింది అనుకో శబ్దం వస్తుంది. ఇప్పుడు అక్కడ చేస్తున్నారు, శబ్దం వస్తూనే ఉంది. దేనివల్ల వస్తున్నది? ఆ శబ్దం రావడం చేత ఏమి ఉత్పన్నమైంది? ఏముత్పన్నమైంది? ఏం కాలే? ఏం పుట్టింది దానివల్ల? శబ్దం వల్ల వాయువు. ఏదన్నా గట్టిగా పడింది అనుకోండి, వాయువు వస్తుందా రాదా మనకి? అదే నేను అందుకే మొట్టమొదటే మీకు చెప్పిన, మీరు అర్థం చేసుకోలే. ఈ చెవిలో ఇట్లా ఊదినప్పుడు ఏమొస్తుంది? గాలి వస్తుందా లేదా? మన చెవి నొప్పి పుడుతుంది. అర్థమైందా? అటువంటి గాలి వాళ్ళు మేము మొట్టమొదటే చెప్పా మీకు, మీరు అర్థం చేసుకోలే. కాబట్టి అంటే ఆకాశం వల్ల ఏమొచ్చింది? శబ్దము, వాయువు వచ్చింది కదా. అందుకే ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అద్భ్య పృథివ్యా, పృథివ్యా ఓషధయః, ఓషద్భ్యో అన్నం, అన్నాత్ పురుషః అని చెప్పింది. ఆకాశం వల్ల శబ్దం వచ్చింది, ఆ శబ్దం వల్ల వాయువు వచ్చింది, వాయువు వల్ల ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎక్కువ వాయువు ఘర్షణ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు ఇలా ఇలా అనండి, అగ్ని పుడుతుందా లేదా? దాని ద్వారా అగ్ని పుట్టిందనమాట. అగ్ని ద్వారా, అగ్ని ఎక్కడి నుంచి పుట్టింది? అగ్ని ఇప్పుడు మనకు వేడైంది, మనం కింది నుంచి వచ్చాం, వేడవుతున్నది. వేడైతే ఏమొస్తున్నాయి మనకి? కదా, అంటే నీరు పుట్టింది. అగ్ని వల్ల నీరు పుట్టింది కదా. అగ్ని లేకపోతే నీరు రాదు. మనకు వేడి కాకపోతే నీరు కాదు. ఆ నీటి వల్ల ఇంకేమైంది? భూమి వచ్చింది. లేకపోతే ఈ పంచభూతములు ఒకదానికొకటి కలిసి అప్పుడు ఈ సృష్టి ప్రారంభమైంది. ఇప్పుడు అర్థమైందా సృష్టి ఎలా ప్రారంభమైందో? అది వాయువు నుండి అగ్ని, అది రూపం. దాంట్లో ఏముంటుంది? శబ్దం. ఆ తర్వాత మీకు ఒకటి చెప్పాలి. వాయువు ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో ఏమొచ్చింది? మీరు ఎట్లా తెలుసుకుంటున్నారు వాయువు ఉన్నదని, గాలి ఉన్నదని? స్పర్శ. అది కరెక్ట్. స్పర్శ వచ్చింది అంటే వాయువు ఉంటే స్పర్శ వచ్చింది. మరి అప్పుడు ఆ వాయువు అయిన తర్వాత
మరి అగ్ని వచ్చింది కదా వాయువు నుంచి, మరి అదెట్లా మనకి తెలుస్తుంది? అగ్ని వాయువు మీరు చూడలేరు, కేవలం స్పర్శ ద్వారా తెలుసుకోగలరు. మరి అగ్ని ఎలా తెలుసుకుంటాం? ఎలా తెలుసుకుంటాం? వేడి వల్ల తెలుసుకుంటాం. పోని వేడి వల్ల. కానీ దానికి ఆ వేడి అంటే దానికి ఒక రూపం ఉంది కదా, రూపం ఉంది. వాయువుకి రూపం లేదు, తెలుస్తుంది. కానీ ఈ అగ్నికి మాత్రం రూపం ఉంది. ఎప్పుడైతే ఈ చర్మం వచ్చిందో మనం వాయువుని తెలుసుకుంటున్నాం. మరి ఆ రూపం తెలుసుకోవాలంటే మనకేముండాలా? కళ్ళు ఉండాలి కదా, అవునా? ఆ రూపం వల్ల మనకు కళ్ళు వచ్చాయి. స్పర్శ వల్ల చర్మం వచ్చింది, ఏమి కళ్ళు వచ్చాయి. రూపతన్మాత్ర ఏర్పడింది అప్పుడు. ఆ తర్వాత నేను ఇందాక చెప్పాను మీకు, వేడి వల్ల ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఏమి ఆ నీటి వల్ల మనకేం తెలుస్తుంది? ఆ నీరు అంటే నాలుక రసన, అవునా? ఎక్కడ నీరు ఊడుతుంది చెప్పండి మీకు? నోట్లో నీరు ఊడుతాయా లేవా? అక్కడ మంచి మైసూర్ పాక్ పెడితే ఏమొస్తుంది? కాబట్టి నీరు, ఈ రసన, ఈ అంటే ఈ నాలుకలో నీరు ఉందన్నమాట. కాబట్టి ఆ రసం, రసం అంటే ఎన్నో రకాలైనటువంటివి. నీరు ఉప్పగా ఉంది, పుల్లగా ఉంది, ఏంటి చేదుగా ఉంది, చప్పగా ఉన్నాయి అంటే మనం ఆ రుచులన్నీ ఎక్కడ? నాలుక మీద తెలుస్తుంది. చర్మం మీద ఎంత పోసినా సరిగ్గా తెలియదు. ఏమి కారం అయితే మండుతుంది తప్ప అది ఎట్లా ఉంటుంది నోటి మీద వేస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ ఇట్లా ఉద్భవించినాయి అని చెప్తున్నాడు. ఎలా ఉద్భవించాయి? ఇవన్నీ పరమాత్మ ద్వారా ఇలా ఉద్భవించినాయి. రసమాత్రాని చాంబాసి రూపమాత్రం సమావృణోత్ వికుర్వాణాని చాంబాసి గంధమాత్రం ససర్జిరే సంగాతో జాయతే తస్మాత్ తస్య గంధో గుణో మతః తస్మింస్తంతు తన్మాత్ర తేన తన్మాత్రతా స్మృతా. అందుకే మనకు పృథ్వీ పుట్టింది, పృథ్వీ ద్వారా ఏమొచ్చింది? గంధం. ఏం గంధం అంటే వాసన, అవునా? ఆ గంధం ద్వారా రూపం, రూపం ద్వారా స్పర్శ, రూపరస గంధ మొదలైనటువంటి ఏర్పడ్డాయి. కాబట్టి ఈ శబ్దాది తన్మాత్రల యొక్క విశేషం ఆ భగవంతుడికి ఏమి లేదు, మనకు మాత్రం ఉన్నాయి. ఏమి ఎర్రగా, పుర్రగా, తెల్లగా, రుచిగా, పుల్లగా, ఇంకా వేరే రకాలుగా ఏమి ఉండడు ఆయన. అర్థమైందా? మనకే ఉండేది ఇవన్నీ. అది కాబట్టి ఈ భూత సృష్టి ఈ విధంగా అంతర్భూతమైంది. తర్వాత మనకు అవి తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు వచ్చినాయి. ఏమిటి? ఏకాదశం మనశ్శాస్త్ర దేవా వైకారికా స్మృత త్వకు చక్షుర్నాసికా జిహ్వా శ్రోత్రమత్ర చ పంచమం. చూడండి, చెవి ఉంది, అది ఏం తెలుసుకుంటుంది? శబ్దం కదా. చర్మం
స్పర్శ, కన్ను రూపం, నాలుక రుచి, ముక్కు వాసన కదా. ఈ 5 కదా మనకు ఉండేది. ఇంకొకటి ఉంది, చెప్పండి. ఏంటి? నాకు అర్థం కాలే. మనస్సు ఉంది. దాన్ని ఏం చెప్పారంటే భగవద్గీతలో 6వ ఇంద్రియంగా చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 11వ ఇంద్రియంగా చెప్తున్నారు. అరే ఇంకా ఇదేవి మరి? ఇప్పుడు 5 కదా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇంకా 5 ఉండాలి కదా. ఇది 11వది అంటే దానికి చెప్తున్నారు, శబ్దాదీనామావాప్త అర్థ్యం బుద్ధియుక్తాని వై ద్విజ పాయూపస్థౌ కరౌ పాదౌ వాక్చ మైత్రేయ పంచమి. ఏం చెప్తున్నాడంటే విసర్గ శిల్పగత్యుక్తి కర్మ తేషాం చ కథ్యతే ఆకాశవాయు తేజాంసి సలిలం పృథివీ తథా. శబ్దము జ్ఞాపకం పెట్టుకోండి అందరూ, మీకు అందరికీ కంఠస్థం రావాలి ఇవన్నీ. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి 5 కదా. వీటిని ఏమంటారు? వీటిని మన ఇంద్రియముల యొక్క విషయాలు. అంటే చెవి వినేది, స్పర్శ చర్మం యొక్క విషయం, రూపం మన కన్ను చూస్తుంది, రసం మన నాలుక, తర్వాత గంధం ముక్కు. కాబట్టి మన 5 ఇంద్రియాలకు 5 విషయాలు అవి గ్రహించడం చేత. తర్వాత మరొక 5 చెప్పాడు కదా. ఇవి 5, మరొక 5 ఉన్నాయి. ఏమిటి? పాయువు, ఉపస్థ, చేతులు, కాళ్ళు, నోరు. అంటే పాయువు అంటే మన మల విసర్జన ఇంద్రియము, ఉపస్థ అంటే మూత్ర విసర్జన ఇంద్రియము, చేతులు, కాళ్ళు, నోరు. ఈ 5 తర్వాత అవి 5 10. వీటన్నింటికి అధిష్టానమైనటువంటిది ఏంటి? మనస్సు. అది అందుకని 11వ ఇంద్రియంగా చెప్పారు. మనకు వీటన్నిటి యొక్క చేష్టలన్నీ కూడా మన మనస్సులోనే వస్తాయి కదా, ఇంకెక్కడ రావు. అదే ప్రధానమైనటువంటిది. అంటే వీటిని ఏమన్నారంటే కర్మేంద్రియాలు అన్నారు, వాటిని జ్ఞానేంద్రియాలు అన్నారు. ఏవి? శబ్దస్పర్శ రూపరసగంధాలేమో జ్ఞానేంద్రియాలు, ఈ పాయు ఉపస్థ చేతులు కాళ్ళు నోరేమో కర్మేంద్రియాలు. ఇవి 10. కాబట్టి ఈ 10 ఇంద్రియాలకు అధిష్టానమైనటువంటిది ఏంటి? మనస్సు. కాబట్టి ఈ మనస్సు అంటే విసర్జనం ఉపస్థకి, చేతులకు శిల్పం, పాదాలకు గమనం, నోటికి పలకడం అనేవి కర్మలుగా చెప్పబడ్డాయి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఇవి 5. కాబట్టి ఈ 10 చేత మానవుడి యొక్క జీవితం గడుస్తున్నది. అంతేనా? ఇంకా వీటికంటే ఏమన్నా వేరే ఉందా? ఏమయ్యా? అద్భుతమైన సృష్టి చేశాడు భగవంతుడు. తర్వాత ఇవి ఒకదాంట్లో ఒకటి మిళితమై ఉన్నాయి. ఇప్పుడు ఆకాశం చూడండి, శబ్దం ఒక్కటే దానికి. వాయువు ఉన్నదనుకోండి, దాంట్లో 2 ఉన్నాయి, శబ్దం ఉన్నది, స్పర్శ ఉంది కదా. వాయువు వీస్తున్నప్పుడు శబ్దం వస్తుందా రాదా? జోరున వేస్తుందని. అగ్ని దాంట్లో 3 ఉన్నాయి, శబ్దం ఉన్నది, చిటపట్లాడుతుందా లేదా అది. తర్వాత స్పర్శ, దాన్ని తాకితే కాలుతుందా లేదా.
తర్వాత రూపం ఉందా లేదా? 3. తర్వాత నీటిలో 4 ఉన్నాయట. ఏమిటి? శబ్దం ఉంది, అది ప్రవహిస్తూ ఉంటే శబ్దం వస్తుందా రాదా? స్పర్శ, దాన్ని తాకితే మనకు అంటుకుంటాయా లేదా? రూపం, దానికి ఒక రూపం ఉందా లేదా? రసం, ఇంకేముంది? రుచి, తెలుస్తుందా లేదా? ఉప్పగా ఉందా, చప్పగా ఉందా, తియ్యగా ఉన్నాయా? దాంట్లో ఏం చక్కెర వేయరు కానీ తియ్యగా ఉన్నాయి అంటారు. ఏమి? ఇక పృథివీ, భూమి, భూమిలో ఏమున్నాయి అంటే శబ్దం ఉంది, అవునా? స్పర్శ ఉంది, తాకితే. తర్వాత రూపం ఉంది, రసం ఉంది. రసం అంటే మట్టి ఎలా ఉంటుంది? అందుకే మట్టి చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు. మీకు అర్థం కాదు మట్టిది. ఇక్కడ బొంబాయిలో ఏం తింటారు? మట్టి ఎవడు తినడు, వాళ్ళకి అటువంటి రుచే తెలియదు. అది ఊళ్ళల్లో అయితే మంచి మట్టి చాలా బాగుంటుంది. అసలు మట్టి, కొన్ని మట్టి, కొంత ఒక రకమైనటువంటి మట్టి మన తలకు పోసుకునేవాళ్ళు. ఏమి మంచి బంకమట్టి కాదు అది, చెట్లో ఒక విధమైనటువంటి మట్టి. కాబట్టి ఇట్లా ఈ పంచభూతాల్లో ఈ 5 విషయాలు మన భూమికి ఉన్నాయి. ఏమి? ఆ తర్వాత భూమి, నీరు, మరి అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 కూడా వీటిని ఏమంటారు? పంచభూతాలు అంటారు. ఇప్పుడు అర్థమైందా పంచభూతాల యొక్క విషయం అంతా? ఎప్పుడు అడిగినా చెప్పాలి మరి నాకు. ఏమి? వీటి ద్వారానే, వీటి యొక్క మేళనం ద్వారానే మన యొక్క శరీరము నిలబడి ఉన్నది. ఇప్పుడు బేదులు వచ్చాయనుకో, వామిటింగ్స్ వచ్చాయనుకో, వాడికి ఏమెక్కిస్తారు? శరీరంలో నీళ్ళంతా వెళ్ళిపోతే గ్లూకోజ్, సెలైన్కి డబ్బులు తీసుకుంటాడు వాడు. తీసుకుంటాడా లేదా? ఎంత తీసుకుంటాడు? ఒక్కోసారి 1000 తీసుకుంటాడు కదా. మరి భగవంతుడు నీకు ఇచ్చాడు, ఎప్పుడన్నా ఒక పైసా అడిగాడా? మరి మనం ఏం చేయాలా? కృతజ్ఞతగా ఉండాలా? ఇదే చెప్పేది. ఇదంతా ఈ పురాణాలు ఇవన్నీ చెప్పినవి ఎందుకంటే భగవంతుడికి కృతజ్ఞతగా ఉండాలా. అది మనం అడగకుండానే ఇచ్చాడు. అంటే అన్యోన్య సహాయం చేత ఇవన్నీ కలిస్తేనే సృష్టి. ఇవన్నీ లేకపోతే సృష్టి లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చినాయి. ఇప్పుడు మనకు స్పర్శ జ్ఞానం లేదనుకో, సపోజ్ మనం డాక్టర్ దగ్గరికి పోతాం, నాకు ఇక్కడ స్పర్శ జ్ఞానం లేదండి అని. వాడు ఏం చెప్తాడు? అరే మీ మెదడు నుంచి దీనికి సాంకేతికాలు రావటం లేదంటాడు. ఏం? అవునా? అంటే ఈ మెదడు ఎవడు సృష్టించాడు? అక్కడి నుంచి ఇక్కడికి ఏమున్నాయి మనకు? ఏవో నరాల లోపల కదా. ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఇంత పెద్ద సైన్స్ ఇదంతా ఆయనకే సాధ్యమైంది. మనం ఒక్క నరమన్నా తయారు చేయగలమా? ఒక్క బియ్యం గింజన్నా తయారు చేయమా? పోనీ ఒక ఇసుక రేణు అన్న తయారు చేయ, పోనీ ఎందుకు పనికిరాని ఒక ఇసుక రేణు అనుకో, ధూళి కణం, అది కూడా తయారు చేయలేం. ఆయనలో శక్తి అపారమైనటువంటిది. ఇదే అందుకే చెప్పేది ఏమిటంటే ఆయనకు ఏ వస్తువు అవసరం లేదు. ఒకటి సృష్టించాలంటే మనకు అన్నీ కావాలి. అది అందుకే
దానికి ఉదాహరణ ఏం చెప్పారు? యదోర్ణనాభిసృజతే గున్నతేజ అంటే సాలెపురుగును ఉదాహరణగా చెప్పినారు. ఇది అందువల్ల ఇంత ఉన్నప్పటికీ, ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకానొక చైతన్యం మనలో ఉండాలి కదండి. నీ మనసు పనిచేయాలంటే ఏం కావాలా? నీ బుద్ధి పనిచేయాలంటే ఏం కావాలా? నీ నాలుక పనిచేయాలంటే ఏం కావాలా? ఇదే అవ్యక్తము. దీని పేరేమన్నారు? అవ్యక్తం. కనిపించేది కాదు ఇది, ఎవరికి కనిపించదు. ఇంతమంది డాక్టర్లు ఇంతమంది ఈ శరీరాలను కోసి 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 ఎన్నో ప్రయోగాలు చేసినారు. మీకు ఆపరేషన్లు చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక్కరినే కొయ్యటంలే. ఏమి ఇంతకుముందు ఎన్నో కోసి కోసి ప్రయోగాలు చేసి మనకి ఇప్పుడు ఆపరేషన్లు చేస్తున్నాక అంటే ఇవన్నీ మరి ఎక్కడన్నా దొరికిందా వాళ్ళకి ఇది? దొరికిందా? ఎవరికన్నా, ఏ డాక్టర్ కన్నా, ఎంత పెద్ద డాక్టర్ అన్నా కానీ అదొక్కటి మా చేతిలో లేదండి అని చేతిలో ఎత్తేస్తాడు వాడు కదా. ఏమన్నా అయితే మాకేం సంబంధం లేదని ముందుగానే నీ చేతి రాయించుకుంటాడు, సంతకం పెట్టించుకుంటాడు ఏదన్నా ఆపరేషన్ చేస్తే కదా. కాబట్టి అది ఎవ్వడికి అంతుబట్టనటువంటిది పరమాత్మ. పరమాత్మ అంటే అవ్యక్తం. అందుకే నేను అవ్యక్తమైనటువంటి వాన్నయ్యా అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అది ఎవ్వరికి స్వాధీనం కాదు, దాని స్వాధీనంలో మనమందరము ఉంటాం. అవునా? అందుకే భగవంతుడు సర్వనియామకుడు, అన్నింటినీ నియమించేటటువంటి వాడు, తన లోపల ఉంచుకునేటటువంటి వాడు, తానే సర్వము. కాబట్టి ఇది జరుగుతుండేటటువంటిది. పృథివ్యాప్తదా తేజో వాయురాకాశమేవ చ సర్వేంద్రియాంతఃకరణం పురుషాఖ్యం హి యజ్జగత్. ఈ జగత్తు దేనివల్ల చెప్పబడుతుంది అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, సర్వేంద్రియాలు, అంతఃకరణము, మనకు అవ్యక్తం అనేటటువంటి చెప్పబడేటటువంటి పురుషుడు. వన్ ఏమంటారు? పురుషుడు. అంటే ఈ జీవాత్మకు స్త్రీలింగం పుంలింగం లేదు, కానీ పురుషుడు అంటారు. ఏమి అనబడేటటువంటి ఈ జగత్తు అంతా కూడా ఆయనే, ఆయన కంటే భిన్నమైనటువంటిది ఏమీ లేదు. సయేవ సర్వభూతేషో విశ్వరూపో యతోవ్యయః స్వర్గాదికం తతోస్యైవ భూతస్థముపకారకం. ఆయనే సర్వభూత ప్రవర్తకుడై, సర్వభూతేశ్వరుడై, విశ్వరూపుడై, అవ్యయుడు. కాబట్టి సర్వభూతాలలో ఈ సృష్టికి మొదట ఉండేవాడు ఆయన, తర్వాత ఉండేవాడు ఆయన, మధ్యలో ఇవి వచ్చిపోతుంటాయి. ఏమి సయేవ సృజ్యః, అతనే సృష్టికర్త. సచ సర్గకర్త, సయేవ పాత్యంతి చ పాల్యతే చ, ఆయనే పోషిస్తూ ఉంటాడు, ఆయనే పాలిస్తూ ఉంటాడు. ఏమి బ్రహ్మాద్యవస్థాభి అశేషమూర్తి విష్ణు వరిష్ఠో వరదో వరేణ్య. ఆయనే వరేణ్యుడు అంటే శ్రేష్టమైనటువంటి వాడు, వరద అంటే వరాములను ఇచ్చేటటువంటి వాడు, విష్ణు సర్వవ్యాపకమైనటువంటి వాడు, వరిష్ఠ శ్రేష్టమైనటువంటి వాడు. ఇప్పుడు అర్థమైందా ఎవరు లోపల ఉన్నారు, ఎవరు బయట ఉన్నారు, ఎట్లా ఏమున్నది? ఏమి ఇది ప్రపంచం. కాబట్టి ఇంత సృష్టిని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఇది ఎంతవరకు నిలబడుతుంది, ఎట్లా ఉంటుంది, ఎంతవరకు ఉండాలా, ఏమి చేస్తే ఈ సమయం అనేది ఉంటుంది, ఆ విషయం మనం రేపు తెలుసుకుందాం.
అది ఇప్పుడు ముట్టుకున్నాం అనుకో చాలా టైం పడుతుంది. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 जय राजा रामचंद्र भगवान की, श्री की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की। ओ